మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువు పేరట మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. మరి యొక్క రక్షణ మార్గం ఛానల్ యందు మరి దేవుని వాక్యాన్ని మీరు ప్రతి వారంలో కూడా దేవుని వాక్యాన్ని విని ప్రభువులో మరింతగా బలపడాలని, మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకొనుచు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని మేమెంతగానో ప్రయాసముతో ప్రభు యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం మరింతగా దీవెనకరంగా ఉందని మేము నమ్ముతున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. మీ యొక్క ప్రార్థన అవసరతలను అలాగే మీకు మరి కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మాకు తెలియపరచండి. మేము మీ కొరకు మేమును మా సంఘ బిడ్డలను కూడా భారంతో మీ కొరకు ప్రార్థించే వారముగా ఉన్నామని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమాన్ని మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయమందు నీ పాదసింది రావడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ కృప చేతనే నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి దాచి భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో నైనా నీ పాదస్థానికి వచ్చి చూడగా నీ బిడ్డలమైన మా అందరితో కూడా మీరే నేరుగా మాట్లాడండి. అల్పుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానములు అందించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలైన వారందరితో కూడా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరిన్నిటి యొక్క సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవాతి దేవుడు మనకు అందించుచున్నటువంటి ఈ దివ్యమైన సందేశాలు వారం వెంబడి వారము మనం ప్రభువులో బలపడుచు ఉన్నాం. మరి యొక్క వారములో కూడా దీనులకు సువర్తమానము అనబడినటువంటి ఈ అంశము ద్వారాగా ప్రభువు మనతో మాట్లాడని ఆశపడుచు ఉన్నాను. మరి వాక్యానికి వెళ్ళే ముందుగా మరి యొక్క చక్కని పాటను మనం వీక్షించాలని నేను ఆశపడుచు ఉన్నాను. మా యొక్క సంఘములో చిన్ననాటి నుండి కూడా ప్రభు యొక్క సన్నిధిలో పెరిగి ప్రభు యొక్క బిడ్డగా ఉండినటువంటి మరి సహోదరి నాగలక్ష్మి గారు మరి సమయంలో ఒక చక్కని పాట పాడాలని పాడుచూ ఉన్నారు. మీ అందరూ కూడా వీక్షించి ప్రభువులో బలపడాలని మనవి చేస్తున్నాం. ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము
చూపి నా చెంతకొచ్చినావు, నాశనమైన నన్ను రక్షించగోరి నీవు. వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు, నీలోన జాలి పొంగి నాలోన శాంతి నిండి, నీలోన జాలి పొంగి నాలోన శాంతి నిండి. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. వెగువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు. వెగువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. హల్లెలూయా. చూశారు కదా దేని బిడ్డలారా, మరి చక్కనైనటువంటి పాటలతో ప్రభువును మనం మహింపరచాలి. ఏ మంచి లేని మన మీద ఆయన ప్రేమ చూపించాడు, ఆయన దీవెన అనుగ్రహించాడు. మరొక సహోదరి జీవితంలో కూడా ఎన్నెన్నో మేలులు దీవెనలు ఆశీర్వాదములు ఇస్తూ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి యొక్క బాధలను వేదనలు కూడా ప్రభు తొలగిస్తూ మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్న దేవుణ్ణి మనం కొనియాడాలి. మరొక సహోదరి కూడా అదేవిధంగా ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు. రండి దేవుని బిడ్డలారా, మరొక సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందామండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత్సవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడిను. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతురు, తరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మరి యొక్క యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రవచనమైనది. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఒక అద్భుతము, ఆశ్చర్య కార్యము, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై దీనులకు సువర్తమానం ప్రకటించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. యెహోవా చేత అభిషేకించబడిన వారే వచ్చి ఉన్నారు. నలిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈ విధముగా హితవత్సరం ప్రకటించడానికి,
దుఃఖితులకు ఓదార్చడానికి, మరి దుఃఖించున్న వారికి ఉల్లాస వస్త్రమునివ్వడానికి, మరి యొక్క ఆశీర్వాదములు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడై ఉన్నారని మరొకసారి మీకు ప్రకటిస్తూ ఉన్నాం. మీరు కూడా నేటి యొక్క కాలంలో దీనులుగా ఉన్నారేమో, దరిద్రులుగా ఉన్నారేమో, మరి యొక్క లోకంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నారేమో, దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారేమో. అలాంటి వారందరినీ కూడా రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి నరావతారిగా భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నారు. మరి యొక్క లోకంలో మనకి దీనత్వం ఎందువలన వచ్చింది, లేకపోతే ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఎందువలన వచ్చినాయి అంటే, మరి యొక్క ఏదెను తోటలో నుండి ఆదాము అవ్వలని బయటికి నెట్టివేయబడిన కాలం నుండి కూడా మానవులందరూ కూడా పాప భారము చేతను, శ్రమల చేతను, ఇబ్బందుల చేతను వారు నలిగిపోతున్నటువంటి వారై ఉన్నారు దేని బిడ్డలారా. అలాంటి వారిని రక్షించడానికి ఎవరు ఈ భూలోకానికి వెళ్ళాలి, ఎవరు వెళ్ళి వారిని రక్షిస్తారు అని మరి ఆలోచన చేస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు. ఆయన ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి ఆయన మతమును స్థాపించడానికి రాలేదు అండి దేని బిడ్డలారా. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అంటే, మరి ఒక మార్గము చూపించటానికి. నీ యొక్క దీన స్థితిలో నుండి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో వెళ్ళాలి అంటే, నీ పాపములన్నిటినీ విడిపించబడి ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే, ఈ పాప పంకిలమైన లోకములో నుండి పరిశుద్ధులుగా మార్చబడి మీరు పరలోక రాజ్యం చేరాలి అంటే ఎలా మీరు నడుచుకోవాలో ఆయన మార్గం చూపించిన వారై ఉన్నారు. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి ఈ యొక్క పరలోక రాజ్యానికి మేము వెళ్ళాలని అంటే ఆ పరలోక రాజ్యం నుండి వచ్చి చెప్పిన వారు ఎవరైనా ఉంటే మేము తప్పకుండా నమ్ముతాము, మరి అవి చూసి వచ్చిన వారు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున మేము తెలియపరుస్తున్నాం, యేసు క్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి ఆయన వచ్చినటువంటి వారై ఉన్నారు. తండ్రి చేత ఏవైతే ఆదేశించబడి ఉన్నాయో అవన్నీ మనకు ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నారు. కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి ఒక మార్గదర్శిగా ఆయన మనకు ఉండి ఉన్నారు. కనుక మనమందరం ఎవరమైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు నమ్మిక ఉంచామో అప్పుడు ఆయన ఇక్కడ ఇవ్వబడిన ఆశీర్వాదములన్నీ మన జీవితాల్లో ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక మందిని బాగు చేసిన వారై ఉన్నారు, అనేక మందిని విడిపించిన వారై ఉన్నారు, అనేక మందిని స్వస్థపరిచిన వారైన ఆయన దేవుడు కాబట్టి, దేవాతి దేవుని కుమారుడు కాబట్టి ఆయన సమస్తము చేయగలవారండి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వబడిన ఆశీర్వాదాలు అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చి వారందరికీ మరి అట్టి ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చారండి. నేటికి కూడా ఆయన ఇస్తూనే ఉన్నారు. ఎందుకనగా ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. మనము నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే మన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన ఇస్తానని చెప్తూ ఉన్నారు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తానంటూ ఉన్నారు. మరి ఈ రీతిగా మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మనకివ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టి ఉన్నారు. ఆ యొక్క మతము ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి ఈ విధంగా 2024 సంవత్సరాలు మాత్రమే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర ఉన్నది అని కొంతమంది భావిస్తూ ఉన్నారండి. కానీ పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సృష్టి ఆరంభములోనే ఏదేను తోటలోనే ఆయన ఉండినటువంటి దేవుడనే సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఏదోను తోటలో ఉన్నప్పుడు, ఆ యొక్క ఆదాము అవ్వలు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములు కొట్టడానికి చర్మము కావలసి వచ్చినప్పుడు బలి అయినటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన ఏదైనా తోటలో ప్రత్యక్షమై ఉన్నారు. ఆమేన్. అదే ప్రకారంగా మరి ఇస్సాకును బలి ఇవ్వాల్సిన స్థలంలో ఇస్సాకును బలి ఆపివేయమన్నారు. కానీ మరి ఆ స్థానంలో బలి అవ్వడానికి పొట్టేలు రూపంలో ఆ యొక్క పర్వతం మీద కనిపించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇలా మనం ప్రతి ఒక్క సందర్భాన్ని మనం చూసుకుంటూ ఉంటే ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కానీ మానవ అవతారిగా మాత్రమే 2024 సంవత్సరాల క్రితము భూమి మీద ఆయనకు వచ్చి ఉన్నారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టి ఆరంభం నుండి నేటికిని
ఆయన ఆల్ఫా ఒమేగా నేనే అని చెప్పారు. అంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అలాంటి మరి అతీతమైనటువంటి దేవుడు, సర్వాంతర్యాముగా ఉన్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. వీరిని మరి రక్షణ సువార్తను మేము అందించటానికి మరి యొక్క దేవుని యొక్క మహాకృపను బట్టి 2000 మరి యొక్క సంవత్సరంలో మరి 1999లో మరి నేను మరి ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2000 సంవత్సరంలో మరి యొక్క కన్నావారి వీధిలోనికి మరి నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దీనులుగాను మరి చాలా పేదరికంలోనూ కష్టాల్లోనూ ఉండడాన్ని మనం చూసాం. ఆ యొక్క అరుగులపైన మరి సువార్త చేస్తూ వచ్చాం. ఆ యొక్క అరుగుల మీద మరి సువార్త చేసినప్పుడు మరి యొక్క నాగలక్ష్మి గారు అన్నటువంటి సహోదరి మా యొక్క సువార్తను వారు విని ఉన్నారు. మరి ఆ ప్రకారంగా వారు ఎంతో దీనస్థితిలో వారు ఉండి ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చాలా మరి క్లిష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. మరి ఆనాటి నుండి కూడా వారు ప్రభువునందు విశ్వసించి ప్రభువులో కొనసాగినప్పుడు దేవుడు వారికి మంచి వివాహ కార్యములు చేశారు. చక్కని కుమారుణ్ణి కుమార్తెని ఇచ్చారు. మరి అలాగే వారి యజమానులు మరి భర్త భార్యలు ఇరువురిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు వారిని విదేశాలకు నడిపించారు. మరి ఈ విధంగా వారి పిల్లలు కూడా సండే స్కూల్లో మా దగ్గర పెరిగినటువంటి వారై ఉన్నారు. మరి ఈ విధంగా వారు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వారై ఉన్నారు. వారు విదేశాలు వెళ్ళి వచ్చి ఉన్నారు. కుమారుడు కూడా మంచి వ్యాపారములు చేసుకోవడానికి దేవుడు కృపను ఇచ్చారు. మంచి వాహనాలు దేవుడు ఇచ్చారు. మరి ఈ విధంగా వారు అన్ని జనుల మధ్యలో దేవుని కొరకు రోషము కలిగి వారు నిలవబడి మరి మా తల్లి గారు మరి నిద్రించినప్పుడు వారిని మరి యొక్క లోక సంబంధంగా మరి చెయ్యము కానీ ప్రభువు నామంలో మరి యొక్క బాక్సులో పెట్టి మేము సమాధి చేస్తా ముందుకు వచ్చారు. ఆ రోజు ఆమెని మరి నడిపించడానికి 5 మాత్రమే మాకు సహకరించారు. అయినా కూడా మేము అలాగే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వారికి సమాధి చేసి దేవుని నామంలో వారి కార్యక్రమం నిర్వహించాం. మరి ఈ విధంగా మా పరిచర్యలో మొట్టమొదటిగా మరి ముందుకు వచ్చినటువంటి కుటుంబముగా ఈ కుటుంబ సభ్యులు తల్లిగారు, మరి తండ్రి గారు బ్రహ్మయ్య గారు, వారి సతీమణి రాహేలమ్మ గారు, వారి కుమారులు, వారి కోళ్ళ గారి బిడ్డలు కానీ, వారి కుమార్తె అల్లుడి బిడ్డలు కానీ అందరూ కూడా మా సంఘంలో చక్కని బిడ్డలుగా కొనసాగుతున్నారు. వారి సాక్ష్యాన్ని వారి మాటల్లోనే మనం విందాం. దేవుడికి అందాలండి, అయ్యగారు గారు వందనాలండి. మా అమ్మ మా నాన్న మా అమ్మ కూడా అండి దేవుళ్ళలోనే ఉన్నారండి. నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళలోనే ఉన్నానండి. మొదన్నయ్య గారు సండే స్కూల్ చెప్పేవారు. సండే స్కూల్లో ఆ ఉత్తరాలు గట్ట రాసి దాని ద్వారాగా బైబిల్ కూడా వచ్చేయండి. నేను ఎంతో బలపరిచానండి. కానీ దేవుడు నా విషయంలో చాలా మేలు చేశాడండి. నేను అన్నింటిలో కూడా చచ్చిపోవాల్సిందాన్ని దేవుడు నన్ను ఇలా ఎత్తుకున్నాడండి. నేను నిలబడి సాక్ష్యం చెప్పాక నిలబెట్టినట్టున్నారండి. అలాగే తండ్రి వివాహం జరిగింది. గర్భిణి కూడా నెలకి స్థానాలు వస్తూనే ఉండేయండి. గర్భిణి అని కూడా తెలిసేది కాదు. 6వ నెల వచ్చేదాకా కొడుపని కూడా తెలిసేది కదండి. అలాగైనా దేవుడే నా కుమారుని ఇచ్చాడండి, కుమార్తెనిచ్చాడు. దేవుళ్ళని పేర్లు కూడా పెట్టించానండి. వచ్చి ఆ బిడ్డ ఎంతో ఇదిగా వాయించేవాడండి వాయిద్యాలు. కాకపోతే దుష్టుడే సాతాండు మరి ఇంచేత మరి దూరంగా పెడుతున్నాడు ఆ బిడ్డని. మళ్ళీ వచ్చే సంవత్సరాలకల్లా ఆ బిడ్డ మరి నా మందిరంలో ఉండేలాగా, నా కుమార్తె కూడా మారేలాగా, అలాగే నా బిడ్డ వ్యాపారం చేసుకోవడానికి కూడా చాలా ఉపకారం చేశాడండి. దేవుడు ఆటో ఇచ్చాడు, చక్కని స్కూటీ బండి ఇచ్చాడండి. ఆ బిడ్డ కూడా మారి రక్షణ పొందాలండి నా భర్త. అలాగే అండి నేను అద్దె గృహాలు ఉంటున్నాయి ఎన్నాళ్ళు నుంచోని దేవుడు స్థలం ఇచ్చాడండి. మరి వచ్చే సంవత్సరానికల్లా గృహం కట్టుకుంటే ఇలాగా మీరు అందరూ మా గురించి ప్రార్థన చేయండి. అలాగే నా తల్లిని దేవుళ్ళలోనే చేసేయమండి ఆవిడ కార్యక్రమం మొదన్నయ్య గారి ద్వారాగే. అలాగే నా తండ్రి కూడా ఇప్పుడు మంచాన్ని పడ్డాడండి. ఈ రోజుల్లో అయితే ఎంతో వచ్చి సన్నిధిలో ఉండేవాడండి. కాలేజ్ లాగేసి మంచం మీద ఉన్నాడండి. ఆ బిడ్డను కూడా దేవునెత్తిలాగా మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే చెప్పాలంటే చాలా మేలండి, నా జీవితంలో మర్చిపోలేని మేలు. అలాగే సీతక్కని తీసుకెళ్ళి నేను రక్షణ కూడా పొందానండి బైబిల్ మిషన్లోనే. వివాహం అయినా కూడా నేను అసలు తద్దిలు తీర్చాలి, ఎవరికి ఎట్లా ముట్టమన్నారు, నాకు ముట్టక్కలే, నా దేవుడు ఉంటే చాలు అనుకున్నానండి. ఇక దేవుడు నన్ను ఇలా నిలబెట్టినందుకు, అలాగే మా తోముడికి మా మరదలు కూడా రక్షణ పొందేలాగా, నా కుటుంబం అంతా రక్షణ పొందేలాగా మీరందరూ అనుదినం నా గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాన్ని విని ఉన్నారు కదా. మరి ఆ బిడ్డ జీవితంలో మరి వేసుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి నివాసం లేదు. అలాంటి దీనమైన స్థితిలో వారు ప్రభు వైపు చూశారు. ప్రభు వారి చేయి పట్టుకున్నారు. ఈ రోజున ప్రభు వారికి సమస్తాన్ని అనుగ్రహించారు.
మీకు కూడా అదే వారు ప్రకటిస్తూ ఉన్నారు. మేము నమ్మినటువంటి దేవుణ్ణి మీరు కూడా నమ్మండి, ప్రభువును ప్రార్థన చేసుకోండి, ప్రభు సన్నిధికి రండి, ప్రభు బిడ్డలుగా జీవించండి. తద్వారాగా మీ జీవితాల్లో కూడా మరిన్ని అద్భుతాలు, మరిన్ని ఆశ్చర్య కార్యాలు తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించనై ఉన్నారు అని వారి సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం అంతటిలో కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలు, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను కట్టాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నారు. పూర్వం నుండి పాడైనటువంటి స్థలములను మనం కట్టబోతూ ఉన్నాం. పాడైన పట్టణములను నూతనంగా స్థాపించబోతూ ఉన్నాం. శిథిలమైపోయిన పురములను మనము బాగు చేయబోతూ ఉన్నాం. మీ జీవితం కూడా శిథిలమైపోయిందని నువ్వు బాధపడద్దు. పాడైపోయినటువంటి గృహాల్లో, పాడైపోయిన స్థలాల్లో నేను ఉంటున్నాను బాధపడద్దు. మన యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలములన్నీ దీవించబడతాయి, ఆ ప్రదేశాలన్నీ ఆశ్రయించబడతాయి. మా యొక్క గ్రామాన్ని కూడా దేవుడు ఎంతగానో దీవించారు. మిమ్మల్ని, మీ గ్రామాలని, మీ కుటుంబాలని కూడా దేవుడు దీవించబోతున్నారు కనుక ప్రభునందు విశ్వాసం ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇంతవరకు నీ మాటలను తండ్రి నీ బిడ్డలు విని ఉన్నారు. ఇదిగో నీ ప్రియ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ యొక్క యెహోవా ఆత్మ నా మీద ఉంచబడి ఉన్నది, దీనులకు సువర్తమానం అందించుటకు, హితవత్సరం ప్రకటించుటకు అని తండ్రి ఈ భూలోకానికి మీరు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి సువర్తమానాన్ని ప్రజలకు మీరు ఇచ్చినటువంటి దేవుడైనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దుఃఖకరమైన స్థితులు, నాయన పాడైపోయిన పరిస్థితి, నాయన వేదనకరమైన పరిస్థితి వారి జీవితాల్లో ఉన్నప్పుడు వాటన్నింటి నుండి కూడా మీరే విడిపించమని, రక్షించమని, వారి కన్నీరు తోడమని, వారి దుఃఖము తీసివేయమని, ఇదిగో మా సంఘములో అనేకమైన సాక్ష్యాలు నీవు ఇచ్చావు ప్రభువా. అలాగే నీ బిడ్డలను కూడా ఒక బలమైన సాక్షులుగా మీరే నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీరు తొడవండి, వారి దుఃఖమును తీసివేయండి, వారి వేదన తీసివేయండి ప్రభువా అని నువ్వు దేవాతి దేవుని వైపు చూసినప్పుడు ఆ ప్రభు అయిన యేసయ్య మన కన్నీళ్లు తొడబోతున్నారని విశ్వాసముతో ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కునుకు లేకుండా చేసే, కంటి నుండి జారే కన్నీరు కలవరపరచే, కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. నా జనులు పాల కంటే తెల్లని వారు, అట్టివారు బొగ్గు కన్న నల్లగా మారిపోయిరి. నా జనులు పాల కంటే తెల్లని వారు, అట్టివారు బొగ్గు కన్న నల్లగా మారిపోయిరి. జీవవాక్యమును చూడకుండా జీవదాతవైన నిన్ను మరచిపోయిరి. అయ్యో అయ్యో దోషభరిత జనమా, పాపిష్టి జనమా, నా కన్నీళ్లకు ఇదే కారణమా. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు
కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కునుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు కలవరపరచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, తుడిచే యేసు ఒక్కడే. అవును నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కన్నీళ్ళు, నీ దుఃఖములు యేసు క్రీస్తు ప్రభువారు చూచుచున్నారు. నీ కన్నీళ్లను తొడవగలని యేసయ్య వైపు నువ్వు చూస్తే ఆ యేసయ్య నిశ్చయముగా నీ కన్నీరు తొడవబోతున్నారు. నా ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యములు, ఈ ప్రార్థనలు ఏకీవించారో వారందరి కన్నీళ్లు తొడవబడును గాక అని ప్రార్థిస్తూ, వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక, ఆశీర్వాద కార్యములు జరుగును గాక, మేలులు జరుగును గాక, దీవెన కార్యములు జరుగును గాక. నీ మహిమతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.